जिला मुस्तकिर जनगांव में मुकामी अवाम की तलब के मुताबिक इलेक्ट्रॉनिक मोटर्स के शोरूम को कायम किया गया है, जिसका मुकामी रुकन असेंबली डॉक्टर पल्ला राजेश्वर रेड्डी ने रस्मी इफ्तिताह अंजाम दिया। इस मौके पर मुनक़िदा तकरीब को मुखातिब करते हुए उन्होंने कहा कि तिजारत का शोबा तमाम तबकात के लिए नफा बख्श और रोजगार के वसी मौक़े रखने वाला शोबा हयात है। असर हाजिर की आवाम वो खास अपने सफार आमद और रफ्त के लिए आर्जुआन अशिया सफर पर एहसार किए हुए हैं। इलेक्ट्रॉनिक मोटर्स बिलखुसूस 2 पहिए वाली गाड़ियों को आवाम की तलब के मुताबिक बाजार में दस्तियाब रखना वाकई खुशाइन अमर है। उन्होंने शोरूम मालिकान को मुकामी शहरियों बिलखुसूस तलबा नौजवानों के लिए रियायती शरहों पर ई मोटर्स फराहम करने का मशवरा दिया। शोरूम मालिकान सुरेंद्र, विजय, शोपना और दीगर ने कहा कि जिला मुस्तकिर जनगांव में सस्ती और मियारी इलेक्ट्रॉनिक मोटर्स की बढ़ती हुई मांग को देखते हुए शोरूम कायम किया गया है, आवाम इस्तेफादा कर सकते हैं। इफ्तिताई तकरीब में सदर बल्दिया पी जमना लिंगया, मुकामी काउंसलर मोहम्मद अब्दुल समद, माविन रुकन बल्दिया मोहम्मद मसीउर रहमान, जाकिर पटेल और दूसरे कायदीन भी मौजूद थे। సంస్థ ప్రారంభించడం సంతోషంగా ఉంది. సురేందర్ గారు, విజయ్ గారు, స్వప్న గారు వారు ముగ్గురు కలిసి వారి పేరుతోనే ఇవాళ ప్రజలకి ఉపయోగపడే విధంగా చాలా రీజనబుల్ ఖర్చులో ఒక ఎలక్ట్రిక్ వెహికల్ ని ఈ పట్టణానికి తీసుకురావడం అనేది చాలా సంతోషం. పట్టణాలు మొత్తం కూడా ఇవాళ పెట్రోల్ గానీ డీజిల్ వల్ల ఎక్కువగా పొగ, తద్వారా మొత్తం కూడా ప్రజలందరూ కూడా డైరెక్ట్ గానీ ఇండైరెక్ట్ గానీ ఇబ్బందిగా మారుతున్న తరుణంలో ఇవాళ పర్యావరణ రక్షణ కోసం అదేవిధంగా అతి తక్కువ ఖర్చులో దాదాపు ఒక 100 కిలోమీటర్లు మనం ఇంట్లోనే ఛార్జ్ చేసుకుంటే 100 కిలోమీటర్ల దాకా మన జనగామ పట్టణంగానే ఎక్కడికైనా వాళ్ళు పోవడానికి అని చెప్పేసి ఇవాళ ఈ యొక్క వెహికల్ ఉపయోగపడే ఉన్నది. చాలా సంతోషం. వారు ఖచ్చితంగా ఈ వెహికల్స్ ని వాడడంలో ప్రజలందరూ కూడా ముందుకు వచ్చి దాన్ని తీసుకోవాలని చెప్పేసి వాళ్ళ పర్యావరణ రక్షణలో భాగంగా అదేవిధంగా డబ్బులు తక్కువ ఖర్చులో మన యొక్క ప్రయాణం సుఖంగా జరిగే విధంగా ఉన్న ఈ వెహికల్స్ ప్రమోటర్స్ కి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇటువంటి మంచి సదుపాయాన్ని ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలని కోరుతూ వారి యొక్క వ్యాపారం వృద్ధి చెందాలి, అదేవిధంగా పర్యావరణం కాపాడబడాలి, ప్రజలకు తక్కువ ఖర్చులో ఎక్కువ మనం వాళ్ళు తిరగడానికి కావాల్సిన అవకాశం దీని ద్వారా పొందుతున్నాం కాబట్టి మంచి కార్యక్రమం చేస్తున్నారు. అందుకే మరొకసారి వాళ్ళందరికీ విజయోత్సవం చెప్తూ సెలవు.